ఓకే. మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్స్ వచ్చి వరల్డ్ వైడ్‌గా మనకి అవైలబుల్ ఉంటాయి. మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. జాబ్ పోర్టల్స్. వాటన్నిటిలోనూ మనం అప్లై చేసుకోవచ్చు. మనకన్నిటికన్నా చాలా ఈజీగా ఇంటర్న్‌షిప్స్ ప్లస్ జాబ్స్ తెచ్చుకునే పోర్టల్ ఒకటుంది. ఇంటర్న్‌షాలా. దీంట్లో మనకు ఫ్రెషర్స్ అప్ టు 4-5 ఇయర్స్ వరకు కూడా జాబ్స్ తెచ్చుకోవచ్చనమాట ఇక్కడ. అలాగే మనకి ఇక్కడొచ్చేసరికి ఏంటంటే, ఈజీగా మనకి రిప్లైస్ ఒస్తాయి. వితిన్ 1 మనం స్టార్ట్ చేసిన వితిన్ 1 వీక్‌లోనే మనకి ఇంటర్‌వ్యూస్ షెడ్యూల్ అవ్వడము, కాల్స్ రావడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్న్‌షిప్స్ దగ్గరకొస్తే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా? లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కెళ్ళాలనుకుంటే ఇట్లా ఏరియా వైస్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ స్కిల్ గురించి చూస్తున్నారో చూడొచ్చు. అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇవి 3 కేటగిరీసే ఉన్నాయి ఇందులో. ఈ 3 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడొచ్చేసి లొకేషన్ కావాలంటే లొకేషన్ టైప్ చేయండి. లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సాలరీ రేంజ్ అనమాట. మీరు ఎంత రేంజ్ సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్రెషర్‌గా అనుకోండి మినిమమ్ ఒక 6,000 కాడ నుంచి చూసుకోవచ్చు. మేడం అదొకసారి రిపీట్ చేయరా? ఎక్కడ నుంచి అది పోర్టల్ ఎక్కడ? పోర్టల్ ఇంటర్న్‌షాలా అండి. నేను లింక్ పెడతానులెండి. ఇంటర్న్‌షాలా. గ్రూప్‌లో లింక్ షేర్ చేస్తాలెండి. గ్రూప్‌లో లింక్ షేర్ చేస్తాను ఇంటర్న్‌షాలాది. లైక్ ఇక్కడొచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. ఇక్కడొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి ఓన్లీ 6 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇవి వచ్చేసి 7,000 కాడ నుంచి మనకు సాలరీ స్టార్ట్ అవుతుందని మీరు ఇక్కడ అప్లై చేశారు. తర్వాత మనం దీంట్లో ఓపెన్ చేస్తే ఇందులో స్కిల్స్ ఉంటాయి. బట్ మనం ఏ స్కిల్ నేర్చుకోలేదు కాబట్టి ప్రెజెంట్ ఆ స్కిల్స్ అన్ని కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి నేను అదేం ఓపెన్ చేయట్లేదు. మనకి కొంచెం కోర్స్ కంప్లీట్ అయినాక అప్లై చేసుకునేటప్పుడు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏమేమి స్కిల్స్ ఇచ్చారు, మీకు సూటబుల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేసి. ఇక్కడ కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి మనకి కావాల్సిన స్కిల్స్, మనం నేర్చుకున్న స్కిల్స్ కాబట్టి దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇట్లా ఏఐ కంటెంట్, సోషల్ మీడియా రిలేటెడ్ ఈళ్ళొచ్చేసి 3,000 నుంచి 15,000 వరకు. ఇది ఓన్లీ 3 మంత్స్. ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వీడియో ఎడిటింగ్ మార్కెటింగ్. ఈ వీడియో ఎడిటింగ్ మార్కెటింగ్ అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి సాఫ్ట్‌వేర్ కూడా అడుగుతున్నారు. అడాబ్ ప్రీమియం అని. ఈ సాఫ్ట్‌వేర్స్ కూడా కావాలి వాళ్ళకి. బట్ ఈ సాఫ్ట్‌వేర్ ఏదన్నా మీరు నేర్చుకొని ఉంటే ఇట్లాంటి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి. ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్ మార్కెటింగ్ అన్నాడు. ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తే సాలరీస్ అయితే మంచిగానే వస్తాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు పోస్ట్ చేసిన జాబ్సే ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాబ్స్కి వచ్చేసరికి మీకు జాబ్స్ కూడా సేమ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ. ఇక్కడ వచ్చేసి మెటా యాడ్స్ అంటే ఫేస్బుక్ యాడ్స్ అన్నమాట. లైక్ ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. పర్లేదు మనం అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మన స్కిల్ ఉంటే హైర్ చేసుకుంటారు. అలాగే లోకల్ ఎస్సీఓ స్పెషలిస్ట్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి శాలరీ రేంజ్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మీరు ఒకసారి ఈ పోర్టల్ నేను గ్రూప్లో పెడతాను. ఒకసారి ఓపెన్ చేసి జాబ్స్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. కొంచెం హైరింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఈ పోర్టల్ నుంచి. ఇది ట్రస్టబుల్ పోర్టల్. ఏదైనా కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి మనీ అడిగినా కూడా వీళ్ళకి రిపోర్ట్ చేసామంటే ఇది మొత్తం అందరికి అలర్ట్ అనేది పెడతారు. ఆ కంపెనీని కంప్లీట్ గా బ్యాన్ చేస్తారు. ఇది సెక్యూర్డ్ పోర్టల్. మనకేం అంటే మనల్ని చీట్ చేస్తారు అంట అలాంటివి ఏమి
మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటికి మాత్రం ఫండమెంటల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాబ్ కోసం ఎవరైనా మనీ పే చేస్తే నేను జాబ్ ఇస్తాను అంటే ఖచ్చితంగా అది ఫ్రాడ్ అని మనం పక్కకు తీసేయాలి ఆ కంపెనీ. అట్లాంటి కంపెనీస్ మనం అసలు ప్రిఫర్ చేయకూడదు. ఇక్కడొచ్చేసి సాలరీస్ అవి మంచిగానే ఉన్నాయి మనకి. ఇంక ఇది కాకుండా మనకి ఇండీడ్ గాని, ఇట్లా నౌకరీ గాని వీటిలన్నిట్లో ఉంటాయి. దీంట్లో కూడా మనకి ఇంటర్న్‌షిప్స్ కావాలంటే ఇంటర్న్‌షిప్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మనం ఇస్తే అవి మనకి వస్తాయన్నమాట. లొకేషన్ ఇవన్నీ ఇచ్చామనుకోండి. బట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మాత్రం ఈజీగా మనకి జాబ్స్ అయితే వస్తాయి. ఇట్లా లొకేషన్ బేస్డ్‌గా ఉంటాయి. లైక్ రిమోట్ అని మనము సెర్చ్ చేసుకుంటే రిమోట్ బేస్డ్ వస్తాయన్నమాట. బట్ ఇక్కడ నుంచి మనకేంటంటే ఎక్కువగా కాల్స్ ఫాస్ట్‌గా రావు. ఇక్కడ రిమోట్ జాబ్స్ అడిగాడు. మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు జాబ్‌కి సంబంధించి. 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు వీళ్ళు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే మనకి సాలరీస్ కూడా 30,000-60,000 మధ్యలో వస్తాయన్నమాట. సాలరీస్ అయితే మంచిగానే వస్తాయి ఈటిలో. లైక్ కంపెనీ ఆఫీస్‌కి వెళ్ళి ఇట్లా మనం స్లోగా వెతుక్కుంటూ ఉంటే మనకి కనిపిస్తాయి. లైక్ ఇలానే ఇంకా మన వెబ్‌సైట్‌లో పోర్టల్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే వాటిని చూసుకోవచ్చు. జస్ట్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. మనకి కొన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇచ్చేయి. అలాగే స్పెసిఫిక్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇక్కడున్నాయి. అండ్ సమ్ రిమోట్ వర్క్ ఇచ్చేవి. ఇట్లా మనకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ ప్రొవైడ్ చేసే పోర్టల్స్. అలాగే జనరల్ జాబ్ పోర్టల్స్ కొన్ని లిస్ట్ ఇక్కడ అంతా యాడ్ చేస్తున్నా. ఇందులో జాబ్ పోర్టల్స్ మీకు కావాలంటే కూడా ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా జాబ్ పోర్టల్స్ అవి మీరు సెలెక్ట్ చేసుకుని జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డైలీ మనం ఇచ్చే టాస్క్ కంప్లీట్ చేస్తుంటే ఏ రోజుది ఆ రోజు మనకు బర్డెన్ ఉండదు కాబట్టి ఈజీగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది నిన్న. బేసిక్ ఐడియా ఏంటంటే మార్కెటింగ్‌ని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం వర్కౌట్ చేస్తాం. లైక్ నార్మల్‌గా ఈ మార్కెటింగ్ అనేది ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అని ఉంటుంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ 2 టైప్స్ ఉంటాయి మార్కెట్‌లో. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అది కామన్‌గా ఎప్పటినుంచో మనకు వస్తున్న మార్కెటింగ్. లైక్ వచ్చేసి పేపర్ యాడ్స్ కానీ, లైక్ పాంప్లెట్స్, బ్యానర్స్, టీవీస్ యాడ్స్ ఇవ్వడం, రేడియోలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో మనం యాడ్స్ ఇస్తాం. బట్ ఆ యాడ్స్ అనేవి మన కంట్రోల్‌లో ఉండవు. జస్ట్ మనం యాడ్ ఇస్తాము. వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం. వాళ్ళే ఏస్తారు. బట్ ఇదేంటంటే మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవుతది కానీ ఎంతమంది మనకి విల్లింగ్‌గా ఉన్నారు కన్వర్ట్ అవ్వడానికి అనేది తెలీదు. అలాగే ఆ యాడ్ చూసి ఎంతమంది కన్వర్ట్ అయ్యారో, ఆ యాడ్ చూసినాక ఎంతమందికి దాని గురించి తెలిసింది. లేకపోతే చూసిన తర్వాత 1 మంత్ తర్వాత ఎవరొచ్చారు, 1 ఇయర్ తర్వాత ఎవరొచ్చారు, ఇట్లా ఏ డేటా అనేది మనకుండదు. జస్ట్ మనం ఏంటంటే ఆ యాడ్ ఇస్తూ వెళ్తాము. లైక్ ఇలా ఎందుకు ఇస్తాము అంటే మార్కెట్‌లో మన బ్రాండ్ అనేది నిలబడాలి అంటే కంటిన్యూగా మనం అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన అమెజాన్ తీసుకున్నామంటే అది పెద్ద కంపెనీ లైక్ వరల్డ్ వైడ్‌గా కూడా. అమెజాన్ అనేది అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు కంప్లీట్‌గా ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లోనే యాడ్స్ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు యాడ్స్ ఇవ్వడం స్టాప్ చేస్తారో కొన్ని రోజుల వరకు ఇట్స్ ఓకే. తర్వాత నుంచి ఏమవుతుందంటే స్లోగా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతది. జనాలు మర్చిపోవడం మొదలుపెడతారు. వేరే ప్లాట్‌ఫార్మ్స్ వస్తాయి ఆ ప్లేస్‌లో. అందుకని ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళెప్పుడూ కొంత అమౌంట్ అనేది మార్కెటింగ్ పెట్టుకొని వాళ్ళు డెడికేటెడ్‌గా యాడ్స్ అనేది ఇస్తూనే ఉంటారు. అట్లా ప్రతి బిజినెస్ కూడా గ్రో అవ్వాలంటే కంపల్సరీగా మార్కెట్‌లో ఉండాలి. ఎవ్రీ టైము జనాలకి అది మైండ్‌లో ఇన్సర్ట్ చేస్తూనే ఉండాలి. ఈ కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది. మీకు మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్, వాళ్ళకి వచ్చే యూజెస్ ఇవన్నీ కూడా ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు త్రూ మార్కెటింగ్ ద్వారా. అందుకోసం అనేసి యాడ్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు. బట్ అలాగే
ఈ ట్రెడిషనల్ యాడ్స్‌లో ఏమవుతుందంటే పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుందనమాట. ఒక టీఆర్‌పీ రేట్ ఎక్కువగా ఉన్న టీవీ ఛానెల్ మనం యాడ్ ఇవ్వాలంటే ఇన్ని లాక్స్ అనేది పేమెంట్ చేయాల్సుంటది. బట్ అదే అన్ని లాక్స్ ఉన్న ఆ యాడ్‌ని తీసుకొచ్చి ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం యాడ్స్ ఇచ్చాము అంటే, ఆ యాడ్ ఎన్ని సార్లు చూపించింది, ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్ చేశారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటి, వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారా, డెస్క్‌టాప్ యూజ్ చేస్తున్నారా, ఏరియా మొత్తం అన్ని డీటెయిల్స్ మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయన్నమాట. మనం యాడ్ ఇచ్చినప్పుడు మంచిగా రన్ అయ్యి మనకి లీడ్స్ వచ్చినాయనుకోండి, ఆ లీడ్స్ ఎన్నొచ్చినాయి, ఆ లీడ్స్ వచ్చిన వాటిలో ఎంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు, ఎంతమంది ఊరికే చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొనెళ్లారు, మళ్ళీ నెక్స్ట్ టైమ్ కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా? అలాగే ఒకవేళ వాళ్ళు చూసి ఎళ్ళిన వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేసుకోవచ్చనమాట. వచ్చిన వాళ్ళకి మళ్ళీ రీటార్గెట్ చేసి మళ్ళీ వాళ్ళకి యాడ్ చూపిస్తే వాళ్ళేమైనా ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ టైమ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. మనం ఇష్టమైనప్పుడు రన్ చేసుకోవచ్చు. ఇష్టమైనంత అమౌంట్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తక్కువ కాస్ట్‌లో ఎక్కువ మందికి రీచ్ అవ్వడము, ఇన్ఫర్మేషన్ మొత్తం మన హ్యాండ్ ఓవర్‌లో ఉండడం. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకోవడం. ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి. ఈ మార్కెటింగ్ అనేది ఎప్పుడూ అప్రాక్సిమేట్ వాల్యూస్‌తోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 10 లీడ్స్ వచ్చినాయి అనుకోండి. ఈరోజు క్యాంపెయిన్ రన్ చేస్తే రేపు దాన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి ఇంకో ట ట 15-20 లీడ్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం తప్ప, దాన్ని ఇంక వన్ టైమ్ చేయడము, రాలేదని వదిలేయడం ఇట్లా ఏమి ఉండదు. సమ్ టైమ్స్ రావచ్చు, సమ్ టైమ్స్ రాకపోనవచ్చు. అంటే ఆహ్, బోత్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక 100 రూపీస్ పెట్టి మనం యాడ్ రన్ చేసామంటే, ఈరోజు ఒక 20 లీడ్స్ వచ్చినాయి అనుకోండి 100 రూపీస్‌కి. అదే 100 రూపీస్‌కి సేమ్ అదే డెమోగ్రాఫిక్స్ మొత్తం అలానే ఉంచేసి రేపు రన్ చేసామనుకోండి, రేపు అసలు 1, 2 లీడ్సే రావచ్చు. ఇంకొకసారి 30, 40 రావచ్చు. అది మనం అనేది కరెక్ట్‌గా గెస్ చేసి ఇంత పెడితే ఇంతొస్తుంది అనేది ఆఖరికి ఆ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేయరు. వాళ్ళు అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తారు. 10-20 మధ్యలో వస్తాయని. బిలో 10 రావచ్చు, అబోవ్ 10 రావచ్చు. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ అయితే డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని బట్టి వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చేయాల్సిందల్లా కంటిన్యూగా ఆప్టిమైజేషన్. ఈ ఆప్టిమైజేషన్‌కి మనకేం కావాలంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కావాలి. హలో మేడం, ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం 100 రూపీస్ పెట్టి మార్కెట్ చేస్తున్నాం కదా, అంటే దాన్ని క్లిక్స్ మీద ఆధారపడుతుందా? అంటే ఎవరైనా చూస్తేనే డబ్బులు కట్ అవుతాయా, లేకుంటే టైం అవుట్ అయినా కూడా అయిపోతుంది అది? ఆ! అది క్లిక్స్ మీద ఆల్‌మోస్ట్ డిపెండ్ అయ్యి ఉంటాయండి. కానీ ఓకే. ఇక్కడేంటంటే మనము స్టార్టింగ్ ఈరోజు క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత క్యాంపెయిన్ క్లోజ్ అవ్వాలని ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. అమౌంట్ ఓకే. ఉన్నా ఓకే. గూడా ఆ ఎండ్ డేట్ తర్వాత క్యాంపెయిన్ రన్ అవ్వదు. ఓకే. ఓకే. ఒకవేళ క్లిక్ మనం చేస్తే క్లిక్ చేస్తే అమౌంట్ అనేది మనకి డిడక్ట్ అయిపోతది మన అకౌంట్. ఒకవేళ ఆ ఎండ్ డేట్ లోపల అమౌంట్ మొత్తం అయిపోయి అన్ని లీడ్స్ వచ్చినాయి అనుకోండి అమౌంట్ అయిపోతది. క్లిక్స్ చేస్తూ ఓకే. ఉంటే దాన్ని బట్టి మనకి అమౌంట్. బట్ ఇంకొకటేంటంటే మనము 2 డేస్‌కి ఒక 500 ఉమ్. పెట్టుకున్నాం అనుకోండి. ఈ కంటిన్యూగా 2 డేస్‌కి 500 రావాలని కూడా ఏముండదనమాట. ఎక్కువ క్లిక్స్ ఉన్నాయనుకోండి ముందే మనకి అమౌంట్ అనేది పెట్టేస్తది. ఒకవేళ లీడ్స్ రావట్లేదనుకోండి 2 డేస్ వరకు స్లోగా రన్ చేస్తూ ఉంటది క్యాంపెయిన్. ఓకే. ఓకే. అది గూడా మనకేంటంటే, ఇక్కడ మనము ఆ టూల్‌కి గూడా కొంచెం టైమ్ ఇవ్వాలనమాట అనాలిసిస్ చేసుకోవడానికి. వాళ్ళేంటంటే, మనం ఇచ్చిన డెమోగ్రాఫిక్స్ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని క్యాంపెయిన్ రన్ జేస్తారు. రన్ ఓకే. చేసినప్పుడు ఇప్పుడు ఒక 10 మెంబర్స్‌కి చూపించిందనుకోండి, సేమ్ స్టూడెంట్స్, వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళని జెప్పి సెలెక్ట్ చేసి వాళ్ళకి చూపించింది. ఆ 10 మెంబర్స్‌కి ఆ రోజు ఈ కోర్స్ అవసరం లేకపోవచ్చు. ఆ 10 మెంబర్స్ క్లిక్ చేయలేదనుకోండి, అప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళని చేంజ్ చేసుకొని చూపిస్తూ ఉంటదనమాట. అట్లా మనకి సెట్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ ఒక 7 డేస్ టైమ్ అడుగుతారు. ఆ 7 డేస్ ఓకే. క్యాంపెయిన్ రన్ చేస్తే వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఎవరికి పంపిస్తే మంచి లీడ్స్ వస్తాయి అనేది అనాలిసిస్ చేస్తారనమాట. అట్లా ఉంటది. బట్ ఓకే. మనము యాడ్స్ రన్ చేసేటప్పుడు క్లియర్‌గా ప్లాట్‌ఫార్మ్ అది చూపిస్తాం కాబట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం
వెబ్సైట్ గురించే తీసుకుందాం. మనకి ఈ వెబ్సైట్ ఉంది. ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే ఈ వెబ్సైట్ ఉంది మనకి. ఇట్లాంటి వెబ్సైట్స్, ఇలాంటి ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సెస్ తెలుగులో ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు. మనము రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినోళ్ళు. మనకన్నా ముందొచ్చినోళ్ళు చాలా మందుంటారు. మన తర్వాత వచ్చినోళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ మనం ఏంటి అంటే మనకన్నా ముందొచ్చిన వాళ్ళు, మనకన్నా మార్కెట్‌లో ముందున్న వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఎవ్రీ టైమ్ రీసెర్చ్ చేయాలి. ఈ రీసెర్చ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనము డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకెళ్ళి రీసెర్చ్ చేయడము. రెండోది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు రీసెర్చ్ చేసిన డేటాని బేస్ చేసుకొని చూసుకోవడం. ఇక్కడ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్, అమెజాన్ గాని, ఈబే గాని ఇట్లా డిఫరెంట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక ఒక 5-10 ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మార్కెటింగ్ చేస్తాయి. మార్కెటింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 9 ఏరియాస్‌లో వాళ్ళ మార్కెటింగ్ అనేది సక్సెస్ అయింది. బట్ ఒక ఏరియాలో మార్కెట్ ఫెయిల్ అయింది. అంటే వాళ్ళు అనుకున్నంత ప్రాఫిట్స్ రావట్లేదు. ప్రొడక్ట్స్ సేల్ అవ్వట్లేదు. వాళ్ళే ఒక ఏరియా మాత్రం జస్ట్ అలానే ఉంది. అదే చిన్న కంపెనీస్ అయితే ఏం చేస్తాము అంటే ఆల్మోస్ట్ ఆ ఏరియాని ఎక్స్‌క్లూడ్ చేసి రిమైనింగ్ ఏరియాస్‌లో మాత్రమే ఫోకస్ చేస్తాం. కానీ ఈ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్‌గా అక్కడికి ఒక టీమ్ ఎళ్తుంది. అక్కడికెళ్ళి కంప్లీట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది రీసెర్చ్ చేస్తారు. ఆ వచ్చిన డేటాని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి వాళ్ళు స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటారు. అక్కడికెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అంటే లైక్ అక్కడ పీపుల్స్‌కి ఈ వాళ్ళ అమెజాన్ అంటే లైక్ అమెజాన్ అనేది ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. వాళ్ళ కంపెనీ మీద అవేర్‌నెస్ ఉందా లేదా? వాళ్ళ ఆళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా? వాళ్ళకి మొబైల్స్ యూజ్ చేస్తున్నారా లేదా? అంతా అక్కడ ఎడ్యుకేటెడా కాదా? ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసిన తర్వాత డేటా మొత్తం గ్యాదర్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత దాని నుంచి వాళ్ళు అక్కడికి మనం మార్కెట్ ఎలా ఎక్స్‌పాండ్ చేయాలో దాని గురించి ప్లాన్ చేస్తారు. అలా వచ్చినవే మనకి ఈ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ గాని, లైక్ చదువు రాని వాళ్ళు గూడా ఆ యాప్ ఓపెన్ జేసి అక్కడ వాయిస్‌తో మాట్లాడితే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ చేస్తది. లైక్ దాన్నలా వాళ్ళు ఎలా చేయాలనేది కూడా వాళ్ళు దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఇట్లా అన్ని దానికి కూడా యాడ్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా వాళ్ళు బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ఏరియాకి ఎలా వెళ్ళాలి? అక్కడికి డెలివరీ బాయ్స్ వెళ్తారా లేదా? ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద రీసెర్చ్ చేసుకుంటారు. కానీ ఇలా చేయాలి అంటే ప్రతి చిన్న కంపెనీకి అసలు పాసిబుల్ కాదు. వాళ్ళేంటంటే మనం ఎక్కడి వరకైతే పాసిబుల్ ఉంటుందో అక్కడి వరకే మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం. అట్లా ఉన్నప్పుడు ఎంత ఏరియా అన్నా మార్కెట్ చేసుకోనండి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్స్ తీసుకున్నా కూడా ఎడ్యుకేషన్‌లో ఎడ్యుకేషన్ వరకు టార్గెట్ చేయాలి. లేకపోతే స్కూల్స్ టార్గెట్ చేయాలంటే ఏ స్కూల్స్ వరకు టార్గెట్ చేయాలి. ఇట్లా మన చిన్న బిజినెస్ గాని, పెద్ద బిజినెస్ గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకున్న బిజినెస్ సరౌండింగ్స్‌లో మనం ఎవరిని టార్గెట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గరున్న ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటనేవి తెలుసుకోవాలి. వాళ్ళేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి? వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్‌కి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? అనేది వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా కూడా ఈజీగా మనం ఇప్పుడు చెప్పినంత ఈజీగా అయితే రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. దీన్ని 2 వేస్‌లో మార్కెట్ చేసుకోవాలి. లైక్ ఒకటి డిజిటల్ మార్కెటింగ్ అయితే, రెండోది నార్మల్ మార్కెటింగ్. అందరికీ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ రీచ్ అవ్వాలని కూడా ఉండదు. అందరూ యూట్యూబ్స్ చూస్తారని గాని, లేకపోతే మనం యాడ్ రన్ చేస్తే ఫేస్‌బుక్‌లో చూస్తారని గాని, గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ఇదంతా కూడా మనం అంటే చేసే పర్సెంటేజ్ ఎక్కువున్నా, ఇంకా వీటన్నిటిని సెర్చ్ చేయకుండా దూరంగా ఉండేవాళ్ళు కూడా చాలా మందుంటారు. వీటన్నిటి గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అన్నా ఒక పర్సన్ ఎళ్లి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ ఆన్‌లైన్‌లో ఏంటే ఫ్రాడ్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి గానీ, చాలా వరకు జనాలు నమ్మరనమాట. అలాంటి వాళ్ళని కూడా నమ్మించడానికి మనం చేసే వర్క్‌కి ప్రూఫ్‌లు చూపిచ్చాలి. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే కంప్లీట్‌గా మనం రీసెర్చ్ చేసి ఎవరెలా ఉన్నారు? ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ కావాలి? మనం ఏం చేస్తున్నాము? మన వర్క్ ఏంటి? మన జెన్యూనిటీ ఏంటి? అనేది ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సక్సెస్ వస్తుంది. బట్ ఇదంతా ఓవర్ నైట్ అయితే అవ్వదు. మనం దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్.
మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ అప్పుడు మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్, ఈ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ మార్కెట్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు మనం ఏదైనా క్లాసెస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కే వెళ్ళాల్సి వచ్చేది. ఎక్కడున్న చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనిపిస్తే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతాం. అట్లా మనం ఒక ప్లేస్లో కూర్చొని మన బిజినెస్ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ ఈ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఓన్లీ దీంట్లో ఉండే ఈ ఎస్ఈఓ వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకుంటాం. అదర్ సోర్సెస్ ద్వారా పీపుల్స్ని రీచ్ అవ్వడం, అంటే లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ అని, వాట్సాప్ మార్కెటింగ్ అని, ఇట్లాంటి ద్వారా పీపుల్స్కి రీచ్ అవ్వడం, కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయడం. ఇది దీనికి ఫస్ట్ మనం రీసెర్చ్ చేయడానికి మనకి డిఫరెంట్ టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు అవన్నీ టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్. మ్యాక్సిమం అందరూ చాట్ జీపీటీనే యూజ్ చేస్తున్నారు ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకడానికి. నార్మల్గా అంతకుముందు ఉన్న టూల్స్ అవన్నీ రీసెర్చ్ చేయాలంటే ఒక 4-5 వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని అందులో వాళ్ళు ఏం డేటా ఇచ్చారో, రీసెంట్ డేటా ఏముంది అని చూసుకొని అవన్నిటిని ఒక ఫార్మాట్లో పెట్టుకొని రీసెర్చ్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు మనకే అవసరం లేదు. ఇక్కడ ఏం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గా జనరల్ రిక్వైర్మెంట్కి ఎలా రీసెర్చ్ చేస్తాము అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగులో నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కావాలి హైదరాబాద్లో అనుకున్నాం అనుకోండి. సేమ్ అదే క్వరీ ఇక్కడ ఇస్తామన్నమాట. జస్ట్ ఇక్కడ కూడా మనం క్వశ్చన్ అయితే అడిగాము, బెస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనేసి. ఇట్లా అడిగినప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం, ఎవరు బెస్ట్, ఎవరు మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు జాబ్ సపోర్ట్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం మనకి వచ్చిన ఒక చిన్న క్వరీ. దీన్ని మనం కీవర్డ్ అని అంటాము. ఈ కీవర్డ్స్ని యూస్ చేసుకొని మనం చేస్తాం. బట్ ఈ ఏఐకి వచ్చేసరికి దీన్ని కీవర్డ్ అని అనము, సెర్చ్ ఇంటెంట్ అంటాం అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే అది కీవర్డ్, ఇక్కడ సెర్చ్ ఇంటెంట్ యూస్ చేస్తాం. లైక్ కీవర్డ్స్ కూడా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు, బట్ కొంచెం టెక్నికల్గా యూస్ చేయాలంటే ఇక్కడ యూజర్ సెర్చ్ ఇంటెంట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నారు అనమాట. లైక్ ఇక్కడ ఇచ్చేది మనకు ఒక లిస్ట్ ఇచ్చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇంత ఈజీగా ఈ టూల్ ఉంది కాబట్టి ఇట్లా మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. ఇది మనం ఇన్స్టిట్యూట్స్ గురించి ట్రై చేస్తే, అదే కనుక మనకి సర్వీస్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటే కంప్లీట్గా డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మన టాప్ ఇన్స్టిట్యూట్స్ అని ఇక్కడ లిస్ట్ ఇచ్చింది. అలాగే తర్వాత బిఫోర్ జాయినింగ్ ఏమేం చెక్ చేయాలో చెప్తుంది. లైక్ ఈ డేటా అంతా కూడా మనకి ఇచ్చేది అనమాట. ఇట్లా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అనేది ఈ చాట్ జీపీటీనే యూజ్ చేసుకుంటాం ప్రతిదానికి. ఇంకా మనం ఈ గూగుల్లోకి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ అన్ని వెతుక్కోవడము, ఇవన్నీ మనకు చాలా టైం వేస్ట్ ప్రాసెస్. విత్ ఇన్ 1 or 2 minutes లో మన డేటా అనేది మన ముందుకు ఉంటుంది. మనం ఆ డేటాని బేస్ చేసుకొని రీసెర్చ్ అనేది చేస్తాం. లైక్ బిజినెస్లో అయినా సరే, మన రెగ్యులర్ లైఫ్లో మనం ఏదైనా రీసెర్చ్ చేసుకోవాలన్నా సరే, ఇట్లా
ఇక్కడ అనుకోండి జస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనగానే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ లోకల్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడొచ్చేసి నార్మల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నిట్లోకి ఎళ్లి ఒక్కొక్క వెబ్‌సైట్ ఓపెన్ చేసి బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఎవరు, వాళ్ళేమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవని ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం తెలిసిన వాళ్ళైతే ఇట్స్ ఓకే. చెక్ చేసుకుంటారు. బట్ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకేం తెలీదు. ఏది కరెక్టో, ఏది రాంగో తెలీదు. ఈ వెబ్‌సైట్స్‌లోకెళ్లి చేసుకోవడం గాని లైక్ ఇక్కడొచ్చేసి క్లారిటీ ఇచ్చేస్తుందనమాట. వీళ్ళేమేమి ఇస్తున్నారు, వీళ్ళెలా ఇచ్చేస్తున్నారు, ఇందులో ఏమేమి ఉంటాయి మొత్తం తెలుసుకోవచ్చు. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడే అడిగేయచ్చు. లైక్ ఒక మెంటర్ లాగా మనకి హెల్ప్ చేసేస్తది చాట్‌జీపీటీ కాబట్టి. అందుకోసం అని చెప్పేసి మీ బ్యాచెస్‌కి ప్రెజెంట్ ఈ 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి కొత్తగా ఎవరైతే నేర్చుకున్నారో చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత నుంచి అందరికీ ఇదొక చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈజీగా చేయొచ్చు. ఈ టూల్స్ ఈ చాట్‌జీపీటీనే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి దీంట్లో. లైక్ జెమినీ గాని లేకపోతే కోపైలట్‌లో సంథింగ్ ఒక టూల్ ఉందది. అండ్ లైక్ ఇట్లాంటి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నిటికన్నా కూడా మనకి బెస్ట్ టూల్ ఏంటంటే చాట్‌జీపీటీ. మనం ఎక్కువగా యూజ్ చేసుకునేది ఇదే. డీప్‌సీక్ కూడా ఉంది. అది కూడా యూజ్ చేస్తాం గానీ బట్ దానికంటే కూడా ఇది బెటర్ ఆప్షన్. అందుకే ఎక్కువ ఈ చాట్‌జీపీటీ. మీరు రెజ్యూమ్‌లో కూడా కంపల్సరీగా ఈ చాట్‌జీపీటీలో మీరు వర్క్ చేస్తాము అని చెప్పేసి దీని మీద మాకు ఎక్స్‌పీరియన్స్ ఉందని పెడితేనే మీకు హై ప్రయారిటీ ఉంటది. కాబట్టి ఈ టూల్ బాగా యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం యూజ్ చేసుకోవాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ డే నుంచే మనం దీని మీద వర్క్ చేస్తాము. లైక్ ఇవన్నీ నేనిక్కడ ఓల్డ్‌గా మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళమి, ప్రెజెంట్ ఏఐ వచ్చిన తర్వాత ఎలా చేస్తాం ఇవి 2 కూడా చెప్తాను. బట్ మీరు ప్రాక్టీస్ మాత్రం ఏఐ మీదే చేయండి సరిపోతది. ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా జస్ట్ చాట్‌జీపీటీ మీద స్టార్ట్ చేయండి. లైక్ మీకు మొబైల్‌లో అయితే చాట్‌జీపీటీ యాప్ ఉంటది. వాయిస్‌తో కూడా మీరు వర్క్ చేయొచ్చు. బట్ ఒక్కటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చాట్‌జీపీటీ ఇచ్చే ప్రతి ఆన్సర్ కరెక్ట్ అని బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. ఫస్ట్ అది ఇచ్చిన ఆన్సర్ తీసుకొని ఇందులో ఎంతవరకు కరెక్టో కాదో అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే చాలా సార్లు మనకి ఆన్సర్స్ రాంగ్ ఇస్తూ ఉంటుంది. అంటే లైక్ మనం ఒక ఇంటెన్షన్స్‌తో అక్కడ క్వెషన్ ఇస్తే, అది ఇంకొక ఇంటెన్షన్స్ తోటి మనకు ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి, మనం జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వాలి. డైరెక్ట్‌గా చాట్‌జీపీటీ ఏదిచ్చిందో అదంతా కరెక్టే అన్నది మాత్రం అస్సలు ఎప్పుడు బిలీవ్ చేయొద్దనమాట. ఎందుకంటే అదొక మిషన్. మనం మనం ఒక ఇచ్చింది దానికి ఎలా అర్థమవుతది, సమ్‌టైమ్స్ అది కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా, ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న డిఫరెన్సెస్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఏమంటే మనం మన వెబ్‌సైట్ గురించి కంటెంట్ రాయమనిస్తే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని బ్రాండెడ్ నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటాయి. అట్లాంటివి మనం యూజ్ చేసుకోకూడదు. కాకపోతే మనం చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి తప్ప లైక్ కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అయితే అవ్వద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఈ చాట్‌జీపీటీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం ఒక చార్ట్ గనక తీసుకున్నామంటే న్యూ చార్ట్ ఇక్కడ మనం ఒకటి ఇచ్చామనుకోండి ఏదన్నా కోర్స్ గురించి డీటెయిల్స్ అని ఇచ్చామనుకోండి మనం నెక్స్ట్ కూడా దాని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అదేం చేస్తుందంటే ఈ చార్ట్ లో మనం ఫస్ట్ ఏదైతే టైప్ చేస్తామో అది గుర్తుపెట్టేసుకుంటది. దానికి ఎక్స్టెన్షన్ ఆన్సర్స్ వస్తుంటాయి తప్ప వేరే ఆన్సర్స్ రావు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ విండో తీసుకున్నారనుకోండి, న్యూ టాపిక్ గురించి సెర్చ్ చేసేటప్పుడు మళ్ళీ న్యూ విండో తీసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఓల్డ్ విండోలోనే క్వెషన్ మార్చి రాసినా, పై క్వెషన్‌లో ఉన్న ఇంటెన్షన్ కూడా తీసుకొచ్చి సమ్‌టైమ్స్ మనం సెకండ్ దాంట్లో ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. మనం చూసుకోకుండా బై మిస్టేక్ గనక ఆ కంటెంట్ యూజ్ చేసుకున్నామంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. లైక్ ఇదొచ్చేసి కంప్లీట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లయింట్స్ దగ్గర. ఒక క్లయింట్‌కి మీరు వర్క్ చేస్తున్నారు. చాట్‌జీపీటీలో ఏదో ఒక క్వెషన్ అడిగారు, ఇచ్చింది. తర్వాత ఆయనే అదే క్లయింట్‌కి ఇంకొక క్వెషన్‌కి ఆన్సర్ కావాల్సొచ్చింది. ఇప్పుడు సేమ్ విండోలో కింద ఇంకొక క్వెషన్ ఇచ్చారనుకోండి,
ఈ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ కి ఏదైనా చిన్న రిలేషన్ ఉన్నా కూడా పై క్వశ్చన్ ని కంటిన్యూషన్ చేస్తారు తప్ప కొత్తగా ఆన్సర్ అనేది రాదు. కాబట్టి మీరు ఇట్లా కంటిన్యూ చేయకుండా న్యూ చాట్ అనేది ఉపయోగించుకోండి ఏదైనా కొత్త టాపిక్ సెర్చ్ చేసేటప్పుడు. అట్లా మనకి కొన్ని మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక మాక్సిమం ఇక నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఏఐ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంపెనీస్ వాళ్ళు కూడా. అందుకని ప్రాపర్ గా అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి ఇంకా? హలో. అమ్మా, ఏం లేవమ్మా నాకైతే. ఓకే. క్లియర్ మ్యామ్, ఏం లేదు. ఓకే అండి. ఈ ఇప్పుడు రీసెర్చ్ సెల్ చెప్పండి సార్. మేడం, సెల్లులో చేసేటప్పుడు ఈ న్యూ చాట్ అనేది రాదు కదా, అక్కడ ఆప్షన్స్ వేరే ఏమైనా కనపడతాయా? వస్తే కదండి. వస్తాయా? చూడండి ఒకసారి వస్తుంది. వస్తుందా? వస్తుంది. నేను చాట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వచ్చి ఆ చాట్ అనే ఆప్షన్ తీసుకొని మళ్ళీ చేయాలి. ఓకే, సైడ్ కి చాట్ తీసుకుంటే సరిపోతుంది కదా. చాట్ ఓకే తీసుకుని ఓకే. మళ్ళీ టైప్ చేసిన ఆ టాపిక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ న్యూ చాట్ స్టార్ట్ చేసుకో. రైట్ ఆన్ ఎడిట్ కాదు కదా మేడం, అది కాదు కదా, ఓన్లీ చాటే. చాట్ లోకి వెళ్తే న్యూ చాట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఈ యాప్ ఇదే సింబల్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ లాగా ఒక బాక్స్ పెన్సిల్ సింబల్ వస్తుంది కదా. ఆ, ఓకే. అక్కడ నుంచి. ఉత్త పెన్సిల్ ఉంది ఇక్కడ సైడ్ కి తీయంగానే, రైట్ ఆడ ఎడిట్ అని ఉంది, అది వాడకూడదు కదా. ఎడిట్ అది అవసరం లేదండి, ఎడిట్ ఏం అవసరం లేదు. జస్ట్ ఓకే చాట్ ఓకే. అని జస్ట్ పెన్సిల్ ఇదే సింబల్ ఉంది అంటే లైక్ లో చిన్నది పక్కన అదే చాట్ అదే అని, అండి. న్యూ చాట్ లేకుండా చాట్ అని ఉంది. ఓకే ఓకే మేడం, అక్కడ కనపడింది. చేసుకో. దాన్ని పికప్ చేస్తే సరిపోతుంది. ఆ, కొత్త టాపిక్ కొత్త టాపిక్ ఏదైనా ఇంటెంట్ చేయాలంటే అది చేసుకుంటే సరిపోతుంది. అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ దీంట్లోనే చేసామనుకోండి ఇస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తుంది అంటే పైన మనం ఏదైతే అంతకు ముందు జరిగిన అదే అదే. కన్వర్సేషన్ రిలేటెడ్ కూడా ఇందులో యాడ్ చేస్తుంది. ఓకే. అన్నెసెసరీ అన్నా కొంచెం రిలేటెడ్ అనుకున్నా అప్పుడు మనం మళ్ళీ ఆ, కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి న్యూ ఓకే చాట్ ఓకే. లో న్యూ టాపిక్స్ తీసుకుంటే మనకు కొంచెం ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. అదే అదే మేడం. అండ్ నెక్స్ట్ అయితే మనము జస్ట్ అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, దాని ఫండమెంటల్స్ ఏంటి, మనం ఆ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఏమేమి యూజెస్ వస్తాయి మనకి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డైరెక్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాము. అవన్నీ కంప్లీట్ ఫస్ట్ టాపిక్ ఏది మేడం? సర్చ్ ఇంజిన్. ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఓకే ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయము, మనం దీనికన్నా ముందు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉన్నాయి. మనం సెర్చ్ ఓకే ఇంజిన్ లో వర్క్ చేయాలంటే మనకి ఇమేజెస్ కావాలి, కంటెంట్ కావాలి, ఇవి రెండు. ఓకే అలాగే ఈ ఒక వెబ్సైట్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటే ఆ తర్వాత మనం ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేస్తాం. ఇవి 3 కంప్లీట్ అయినాక చేస్తాము. ఓకే, బేసిక్ దానికి ఇంపార్టెంట్ బేసిక్ నేర్చుకున్నాక నెక్స్ట్ దాంట్లో. ఓకే, సరే మేడం. ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకుని ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత ఇక డిజైనింగ్ క్యాన్వా టూల్ నేర్చుకుందాం. ఈ క్యాన్వా టూల్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మొబైల్స్ లో అందరికి వస్తుంది యాప్. ఓకే ఓకే, అయినా చెప్పండి మేడం, ఎందుకంటే మాకు ఫ్రీ ఐడియా ఉంటుంది. లేదు చెప్తానండి, చెప్పకుండా కాదు, మాక్సిమం ఐడియా ఉంటుంది అందరికి అంటున్నా. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకి 90% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుందండి. ఇది వచ్చేసి ఓకే మనకి రీల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, వీడియోస్ చేసుకోవాలన్నా, బిజినెస్ కార్డులు చేసుకోవాలన్నా, లోగోస్ చేసుకోవాలన్నా, లైక్ ఓకే. ఏదన్నా ప్రింటబుల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, అలాగే వెబ్సైట్ కి యూఎక్స్ యూఐ డిజైన్ చేసుకోవాలన్నా అన్నిటికీ మనం ఈ ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఓకే. ఇక్కడ వచ్చేసి క్యాన్వా అనేది మనకి ఇక్కడ ఏఐ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో కూడా ఆ, ఏఐ వచ్చిందా? AI వచ్చింది, ఇందులో కూడా వాళ్ళు AI యాడ్ చేసుకున్నారు. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ పెయిడ్ వర్షన్ అయితే మనకి ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటాయి, ఫ్రీ వర్షన్ లో ఉండవు.
కొన్ని అవైలబిలిటీ ఉంటాయి ఫ్రీ వర్షన్ లో. ఫ్రీ వర్షన్ లో మనకు బేసిక్ అవైలబుల్ ఉంటుంది. బట్ రిమైనింగ్ టూల్స్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్ టూల్ క్యాన్వా అనేది డిజైనింగ్ కి. ఎందుకంటే ఇంత ఆప్షన్స్ బయట ఏ టూల్ ఇవ్వట్లేదు. ఓకే. మనకి జాబ్ కోసం చూసే వాళ్ళు కూడా లైక్ ఎంప్లాయర్స్ అడుగుతారు క్యాన్వా డిజైనింగ్ వచ్చా అనేసి. కాబట్టి ఇది నేర్చుకుంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ఫుల్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇందులోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఆప్షన్స్. పీపీటీస్ ప్రజెంటేషన్స్ కి కావాలన్నా, సోషల్ మీడియా రిలేటెడ్ వీడియోస్ కానీ, పోస్టర్స్, లైక్ బ్యానర్స్ ఏం కావాలన్నా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. వీడియోస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్స్ అంటే లైక్ టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసుకోవడం కానీ, మగ్స్ మీద ప్రింట్స్ ఇట్లాంటివి వస్తాయిగా అవి చేసుకోవచ్చు. మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ అంటే మనకి కావాల్సిన క్రియేటివ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అంటే సోషల్ మీడియా క్యాలెండర్ కానీ, సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా షీట్స్ ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ రిలేటెడ్ యూఎక్స్ యూఐ డిజైన్ కి బిజినెస్ ఓనర్స్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇస్తారో ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని డిజైనర్స్ ఇక్కడ వెబ్సైట్ ని ఒక మోడల్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామర్స్ ప్రోగ్రామింగ్ రాస్తారనమాట. అట్లా ఓకే. ఇక్కడ డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు డిజిటల్ మార్కెటింగ్ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ వరకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పెయిడ్ మోడ్ ఉంటది, నార్మల్ మోడ్ ఉంటది కదా మేడం? నార్మల్ గా ఫస్ట్ లాగిన్ అయినప్పుడు ఫ్రీలో వెళ్తాము. మనం కావాలి అనుకుంటే పెయిడ్ తీసుకోవచ్చు. మనకి పేమెంట్ అంటే కొంచెం పర్లేదు తక్కువగానే ఉంటుంది, మరి ఎక్కువ ఏమి ఉండదు. లైక్ 1 మంత్ తీసుకుంటే 500, ఒక 1 ఇయర్ కి తీసుకుంటే ఎంతో ఉంటది. ఇక్కడ మనం వ్యాలిడిటీ టైము దాన్ని బట్టి ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఓకే. అప్గ్రేడ్ లోకి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది ఎంత అమౌంట్ అనేది. ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి ఎక్కువగా వర్క్ చేయాలనుకున్నప్పుడు తీసుకుంటే బెటర్. అదే అదే దాని మీద ఏదైనా ఎక్కువ రోజులు వర్క్ చేయాలి, ఆ ఎక్కువ ఆప్షన్స్ కావాలనుకున్నప్పుడు దాన్ని పే అవును, చేసుకుంటే బాగుంటుంది. చదువుకోవచ్చు. ఓకే అండి. ఫస్ట్ అయితే రేపు ఇంకా ఫండమెంటల్స్ దగ్గర నుంచి రేపు మన ఫుల్ క్లాసు 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు గ్రూప్ లో మెటీరియల్ షేర్ చేస్తారా మేడం ఏమన్నా ఫండమెంటల్స్ ఇది మొత్తం క్లాస్ స్టార్ట్ చేసినట్టు ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి అన్ని పంపిస్తున్నాం. మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ క్లాస్ కూడా గ్రూప్ లో పెడతాను. ఎవరైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ క్లాస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కనుక ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఆ వీడియోలో చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా గ్రూప్ లో అడగొచ్చు. ఎవరికన్నా వచ్చినా కూడా చెప్పేస్తారు, లేకుంటే మీరే చెప్తారు అందరికి? ఆల్మోస్ట్ నేనే తీసుకుంటాను. ఇన్ కేస్ అది సాల్వ్ అవుతుందంటే గ్రూప్ లోనే రిప్లై ఇస్తాను. లేదంటే నేను నెక్స్ట్ డే క్లాస్ లో మీరు స్క్రీన్ షేర్ చేసి అడగొచ్చు. మళ్ళీ ఓకే. మీ సిస్టమ్ స్క్రీన్ షేర్ చేసి ఎక్కడ స్ట్రక్ అయ్యారో అడిగితే అది ఎలా అంటే అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి చూడొచ్చు. లేదంటే చిన్న చిన్నవి అనుకోండి, జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి ఇట్లా అడిగితే అక్కడ నేను రిప్లై ఇస్తాను. సరే మేడం. ఓకే మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శిరీష గారు, ఓకే అని చెప్పండి. ఓకేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? లేదండి, ఓకే సరే. అర్చన గారు మ్యామ్ ఒక్క డౌట్ ఉంది. చెప్పండి. అది జాబ్ గురించి చెప్పారు కదా, అది ఇమీడియట్ గా అంటే క్వాలిఫికేషన్ తో సంబంధం లేదా ఆ జాబ్ చేయడానికి? చాలా తక్కువ కంపెనీస్ క్వాలిఫికేషన్ అడుగుతారు, మాక్సిమం అడగరు. ఎక్స్పీరియన్స్, మీరు వర్క్ రిపోర్ట్, పోర్ట్ఫోలియో కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే తీసుకుంటారు. ఎందుకంటే నేను ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే అమ్మాయి నా దగ్గర నేర్చుకుంది. ఫస్ట్ ఇయర్ సమ్మర్ లో. సెకండ్ ఇయర్ దగ్గర నుంచి ఆ అమ్మాయి క్యాన్వా మీద అంటే సోషల్ మీడియా జాబ్ వచ్చింది అనమాట. సోషల్ మీడియాలో ఎవ్రీడే ఇమేజెస్ క్రియేట్ చేయడం క్యాన్వా యూస్ చేసి. ఇంకా అమ్మాయి దగ్గర అంటే ల్యాప్టాప్ కూడా లేదు, మొబైల్ అంటే తను వేరే జాబ్ తీసుకోవడానికి కూడా ల్యాప్టాప్ లేదనమాట, సెర్చ్ ఇంజిన్ కి కానీ ఇట్లాంటివి చేయడానికి. సోషల్ మీడియా జాబ్ తీసుకుంది. సోషల్ మీడియాలో ఎవ్రీడే క్యాన్వాలోనే ఇమేజెస్ డిజైన్ చేసి మొబైల్ యూస్ చేసి అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేయడము, అట్లా జాబ్ కూడా చేస్తుంది. సెకండ్ ఇయర్ మొత్తం అట్లా జాబ్ చేస్తూ చదువుకుంది. అట్లా అంటే ఇప్పుడు
45-day కోర్స్ అయిపోయిన తర్వాత అప్లై చేయొచ్చా మేము, అంటే ట్రై చేయొచ్చా జాబ్? 45 వాయిస్ పోయింది మేడం. అప్లై చేయొచ్చు. నేను 45 డేస్ కూడా కాకముందు మీకు అప్లై చేపిస్తాను మీ చేత. ఓకే అందుకనే చెప్తున్నా ఫస్ట్ డే నుంచి మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే నేను ఏదైనా హెల్ప్ చేయగలను అనేసి. ప్రాపర్ గా ప్రిపేర్ Okay. అవ్వడం, ప్రాపర్ గా ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవ్వడం, ఇచ్చిన టాస్క్లు ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ జాబ్ వస్తే ఎంత అవర్స్ వర్క్ టైం ఉంటుందండి? టైం అది డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అండి. కొంతమంది ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇస్తారు, అప్పుడు మనం ఏ టైంలో అయినా చేయొచ్చు, బట్ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఓకే ఇంకా కొంతమంది స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా సిస్టమ్ ముందు ఉండాలి అనమాట. అవి వచ్చేసి ఏజెన్సీస్ ఎక్కువ ఉంటాయి అట్లా. ఓకే కొంతమంది 4 అవర్స్ అని అడుగుతారు, కొంతమంది 5 అవర్స్ అడుగుతారు. అది ఇక క్లయింట్ ని బేస్ చేసుకొని ఉంటది. ఓకే మన రిక్వైర్మెంట్ కి మనం మ్యాచ్ అయినప్పుడు కంపెనీ యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే ఇంకా అట్లా. ఓకే అట్లా చిన్న మామూలుగా శాలరీ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో పార్ట్ టైమ్ లో చేసుకోవాలి, చిన్నది మనకి కన్వీనియంట్ టైమింగ్ అన్నప్పుడు ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతకే మనం కన్విన్స్ అయిపోయి మన స్టడీస్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఇటు ఎర్న్ చేసుకోవచ్చు, అటు స్టడీస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే తను అలానే చేస్తుంది. ఇంకా అంతకుముందు లాస్ట్ 2 years అయింది అమ్మాయి నేర్చుకొని కూడా ఓకే వర్క్ చేసుకుంటుంది. అట్లా సోషల్ మీడియా వర్క్ చేసుకుంటూ స్టడీస్ చేస్తుంది. అమ్మాయి ఇప్పుడు CA చేస్తుంది. అట్లా మీరు కూడా ఏదైనా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో. ఓకే మేడం, లాగౌట్ అవుతుంది. ఓకే సార్.